రాజన్న సిరిసిల్ల జిల్లాలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నూతన జిల్లా కమిటీ ఏర్పాటు జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవస్థాపక అధ్యక్షులు రాజు దేశపాండే, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు గురుస్వామి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి సీను గురుస్వామి పాల్గొన్నారు। నూతన కమిటీగా ఎన్నికైన వారు గౌరవ అధ్యక్షులు ప్రకాష్ గురుస్వామి, అధ్యక్షులు చక్రధర్ రెడ్డి, ఉపాధ్యక్షులు నాగి సంతోష్, పెద్దిరాజు, రాగుల ప్రశాంత్, జిల్లా కన్వీనర్ రాజుగౌడ్ గురుస్వామి, ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి లక్ష్మీనారాయణ, సంయుక్త కార్యదర్శి అశోక్ చారి, సహాయ కార్యదర్శి బిల్లా రఘువీర్, సలహాదారు ఉచ్చిడి రాజు, సాంస్కృతిక శాఖ మహేష్ గురుస్వామి, డప్పు దేవయ్య గురుస్వామి, ప్రచార కార్యదర్శులు బొడిగే విద్యాసాగర్ గౌడ్, మధు గురుస్వామిలు ఎన్నికయ్యారు। ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాశ్వతకే నమో నమ। ఈరోజు మన అఖిల భారత దీక్ష ప్రచార సమితి తరఫున జిల్లా మండల హెడ్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్ తరఫున ఒక సభ పెట్టుకున్నాము। ఇదివరకే ఉన్నది మళ్ళీ కొత్తగా స్వామి నియమించుకున్నాం। ఈరోజు మన సేవ గురించి ప్రతి ఒక్క మండలాలు కానీ, గ్రామంలో కానీ, జిల్లాలో కానీ, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి ఒక్క చోటులో కూడా మన అయ్యప్ప స్వామి సేవ సమితి తరఫున మంచి కార్యక్రమం జరగాలి। సద్భావన, సేవ భావన ప్రతి ఒక్కరికి ఉండి గ్రామంలో ఈ కార్యక్రమం తీసుకోవాలని మన ఇప్పుడే కొత్త అధ్యక్షురాలు చక్రరెడ్డి స్వామి, ప్రధాన కార్యదర్శిగా మన లక్ష్మీనారాయణ స్వామి, అక్కడ కన్వీనర్గా మన గవర్నర్గా మన రాజు స్వామి, ఇంకా మొత్తానికి మండల అధ్యక్షులు చాలామంది ఉన్నారు అయ్యా। ఇంకా జిల్లా కార్యక్రమం జిల్లా సమితిలో కూడా ఉన్నారు। అందరికీ పేరు పేరున పాదములు నమస్కారం చేసుకుంటూ మనం అందరికీ ఇచ్చిన బాధ్యత మన రాజు దేశపాండే గురుస్వామి ఈరోజు అంటే వారి డ్యూటీ వచ్చి మనకు అందరికి ఒక సెలవు అందరికీ ఇప్పుడు మనకు ఉపన్యాసాలు చెప్పారు। అదే రీతిగా మనం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మనం ఈరోజు తీసుకున్నాం, ప్రతి ఒక్కరు బాధ్యతగా మనం పని చేసుకుంటూ పోవాలి, మన ధర్మాన్ని రక్షించుకోవాలి। ఇన్ని కాబోయే దినంలో మనకి ఈ కాషాయాలు వేసుకోవడం కూడా బాధ్యత మనకు దొరకకుండా అయిపోతుంది। ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఒక మాలేసుకోవడం మాత్రమే కాదు, ఒక సేవ అనేది కాదు, మన ధర్మాన్ని రక్షించడం కావాలి। ప్రతి ఒక్కరి కూడా ఉండి మనం ఒక్కొక్క బింబలాగా మన గ్రామంలో ప్రతి ఒక్క మంది మన సమాజం ఏంది, మన ధర్మం ఏంది అని ఒక తెలియజేసడానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోకపోతే ముందు బాగా జాగ్రత్త ఉంటుంది। ప్రతి ఒక్కరు కూడా బొట్టు పెట్టుకోండి, తిలక పెట్టుకొని ఇంటిలో పొద్దున తిలక పెట్టుకొని బయటికి వెళ్ళండి। దేవుని బొట్టు వద్దు, మన బొట్టు ముందు ఉండని, తర్వాత దేవుని బొట్టు తర్వాత పెట్టుకుందాం। ప్రతి ఒక్కరు కూడా మన ధర్మాన్ని రక్షించేటట్టుగా ఈ ఒక సమితి తరపున మన ఇదే మనం ప్రథమ ప్రార్థన కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్న స్వామి। ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులకు మించిన దైవం లేదు, మన ధర్మాన్ని మీరు ప్రతి ఒక్క మాతలో కూడా ఇంటింటికి వస్తే బెదిరించి పంపండి, మన ధర్మమే గొప్పది, ఆ ధర్మం ఏ ధర్మం లేదనేది మీ మాతలు అందరూ తెలియజేయండి। ఈ మన సేవ తరఫున కూడా ఎన్నెన్నో సేవ మనం చేస్తున్నామని ప్రార్థన చేసుకుంటూ స్వామి శరణమయ్యప్ప। చిత్రం వాసుసాల వామహస్తం ఉత్తుంగ రత్నమగ్నం క్రీడాగ్రకేశము శాస్తారం ఇష్టవర్గం శరణం శరణం ప్రపత్తి। అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణము మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల యొక్క అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నూతన కమిటీలను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది। ఈ యొక్క అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి రాజు దేశపాండే గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు। అదేవిధంగా జాతీయ అధ్యక్షులు కొండ దేవన్న గారు కూడా దీనికి వారు చాలా కృషి చేసినారు। ఈ యొక్క అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి యొక్క ఉద్దేశం ఏంటి అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలను చేయడం అనేది జరుగుతుంది। అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ద్వారా పేద విద్యార్థులకు ఉచితమైనటువంటి విద్యను అందించడం, పేదగా ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి వారికి వైద్యాన్ని అందించడం, అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను తీసుకున్నట్టుంటే నీ గానమే నా ప్రాణం అనేటువంటిది ఒక 50 వేదికల ద్వారా కూడా ఇప్పటికీ అయిపోయడం అనేటువంటి జరిగింది। ఆ యొక్క అఖండ నామస్మరణ కార్యక్రమం కరోనా సమయంలో కూడా లోకా సమస్త సుఖినోభవంతో అన్నట్టుగా లోకంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా సుఖంగా ఉండాలని చెప్పి నిర్విరామంగా ఓం మణికంఠాయనం అనేటువంటి ఏకకాలంలో ఈ 2 రాష్ట్రాలంతటా కూడా ఒకే నామంతో మణికంఠాయనం అనేటువంటి యొక్క నామస్మరణ చేయడం అనేది జరిగింది। ఈ విధంగా అన్ని రకాల అమావాస్య రోజు నాడు అన్నదాన కార్యక్రమం, ప్రతి దేవాలయంలో కూడా అయ్యప్ప దేవాలయంలో ఉత్తర నక్షత్ర పూజలు అనేటువంటివి కూడా ఈ సంస్థ ద్వారా చేయడం అనేది జరుగుతుంది। రేపు వచ్చే 16వ తారీఖు నాడు కూడా సంస్థ తరఫున బాలగోకులము అనేటువంటి యొక్క రాష్ట్ర వర్గం నుంచి కూడా ఆదేశానుసారము
బాల గోకులాష్టమిని కూడా ప్రతి మండల జిల్లా గ్రామాన కూడా కృష్ణ తత్వాన్ని తెలియజేసుకుంటూ బాల గోకులాన్ని కూడా చేయడం అనేటువంటి ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ సంస్థ నుంచి చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈరోజు ఈ ఎన్నుకున్నటువంటి యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ వాళ్ళకు కానీ మండల కమిటీలు అందరూ కూడా శుభాశిష్యులు, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంస్థను అభివృద్ధి పదంలో నడిపించడానికి మీరు అందరూ విన్నట్టు ఉంటారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాం. స్వామి శరణం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అనేక సేవలు కార్యక్రమాలు చేశారు. ఇక ముందు చేయాలని వాళ్ళని ఉత్తేజపరచడానికి ఈరోజు నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే సంస్థ చేసే అనేక కార్యక్రమాలు ఈ జిల్లాలో కూడా ప్రారంభం కావాలి. ప్రతి అమావాస్యకు అన్నప్రసాద కార్యక్రమం త్వరలోనే ప్రారంభం చేస్తున్నాం. ఇక్కడ ప్రతి మండలాల్లో కూడా ఎక్కడ చూసినా అక్కడ ప్రతి అమావాస్య రోజు ఇంత అన్నాన్ని అయ్యప్ప భక్తుల ద్వారా అందుతుందన్న ఒక వాతావరణాన్ని మోటివేట్ చేస్తూ జనాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. వాళ్ళ భక్తులు కూడా ఈ కార్యక్రమానికి ప్రోత్సాహం అందిస్తున్నారు. దాతలకు అందరికీ సంతోషం. అలాగే 16వ తారీఖు నాడు ఈ కార్యక్రమం ఉంది. 15వ తారీఖు నాడు కోటి కుంకుమార్చన కార్యక్రమం మాతృమూర్తుల చేత కరీంనగర్లో ఒకటి, అలాగే మహబూబ్నగర్లో, తర్వాత పాల్వంచలో, తర్వాత కడపలో, మచిలీపట్నంలో ఇలా అనేక చోట్ల కూడా కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని సమితి ద్వారా నిర్వర్తిస్తున్నాం. మాతృమూర్తులు శ్రావణ మాసంలో ఈ విశేష కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందరూ సహకరించే కోట్లాది మంది అయ్యప్ప భక్తులకు శతకోటి వందనాలు. మీ రాజు దేశపాండే, అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వ్యవస్థాపక. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి